సాధారణంగా ఎవరైనా మనకి సహాయం చేయాలంటే, మనం ఎవరి దగ్గరికైనా సహాయం కోసం వెళ్ళాలంటే, వాళ్ళు బలవంతులై ఉండాలి. చేయగలిగిన స్థితిలో ఉండాలి. లేకపోతే నువ్వు వెళ్తావా? అలాంటి బల ప్రదర్శన వాళ్ళు చూపించుకోవాలి. నీతో చెప్పుండాలి. మొన్నే అకౌంట్‌లో ఒక 10,00,000 డబ్బులున్నాయని నీకు చెప్పారనుకో, డబ్బులు అవసరం రాగానే వాళ్ళు గుర్తొస్తారు. ఎందుకని? చెప్పాడు గదా! ఏమన్నాడు? 10,00,000 ఉన్నాయి అకౌంట్‌లో అని చెప్పాడు. నీకు డబ్బులు అవసరం వచ్చినప్పుడు ఎవరు గుర్తొస్తారు? 10,00,000 ఉన్నోడు గుర్తొస్తాడు. వెంటనే ఫోన్ చేస్తావు. "ఏరా ఒక రూ. 1,00,000 ఇస్తావా?" అంటావు. ఎందుకని? బలాన్ని చూపించుకున్నాడు. దేవుడు కూడా ఏం చేశాడంటే, ఆయన బలాన్ని చూపించాడు మనుషులకి. ఇప్పుడు అందరూ ఆయనకి భయపడ్డారు. ఇప్పుడు దేవుడి బలాన్ని నువ్వు చూసావు కాబట్టే కదా దేవుని యొద్దకొచ్చింది. దేవుని బలాన్ని చూసావు. ఎందుకు దేవుడిని విడిచిపెట్టట్లేదు? దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుంచి 10 ఏళ్ళు, 5 ఏళ్ళు ఎన్నో పోరాటాలొచ్చినాయి. ఎన్నో ఇబ్బందులొచ్చినాయి. దేవునికి విరుద్ధమైనవి ఎన్నో జరిగినాయి. దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితులు కూడా వచ్చినాయి. అయినా ఎందుకు నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టలేదంటే, నువ్వు ఆయన యొక్క బలాన్ని నువ్వు చూసావు. ఆయన శక్తిని నువ్వు చూసావు. ఎన్నో మార్లు గొప్ప కార్యములు నువ్వు పొందుకున్నావు. భయంకరమైన పరిస్థితుల్లోంచి నువ్వు విడిపించబడ్డావు. ఇవన్నీ నీ దేవుడే నీకు చేశాడని తెలుసు. ఇలాంటి అనుభవం నీకున్నప్పుడు, దేవుని శక్తి నీకు తెలిసినప్పుడు, దేవుని బలాన్ని నువ్వు రుచి చూసినప్పుడు, నువ్వు దేవుని విడిచిపెడతావా? పెట్టవు. ఎక్కడికి వెళతావు? ఎవరున్నారు ఆయనకంటే బలవంతుడు? అందుకే ఏ శ్రమ వచ్చినా, బాధ వచ్చినా మళ్ళా ఆయన దగ్గరికి మనము వెళతాం. అందుకొరకే ఆ రోజు దేవుని యొక్క బలాన్ని భూమి మీద మనుషులకు చూపెట్టాడు కాబట్టి, ఈరోజు మనందరికీ దేవుడి శక్తి మనకి తెలుస్తుంది. లేకపోతే మీ దేవుడి శక్తి ఏంటి చెప్పంటే ఏం చెప్తావు? నీ దేవుని శక్తి చెప్పు. ఆయన చేసిన అద్భుతాలు చెప్పు. ఆయన చేసిన కార్యాలు చెప్పు. నీ జీవితంలో కానీ, భక్తుల జీవితంలో కానీ, గత కాలంలో కానీ నీ దేవుని శక్తి ఏంటి నాకు చూపించు. ఏం చేశాడు చెప్పంటే మనకు ఉండాలి కదా చెప్పటానికి. అందుకే నా దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి పడేశాడు. నా దేవుడు సూర్యుడిని ఆపివేశాడు. నా దేవుడు యొర్దాను నీళ్లను రాశిలాగా కూర్చాడు. ఎక్కడైనా నీళ్లు రాశిల్లే అవుతాయా? అవ్వు. యొర్దాను నీళ్ళను ఆయన రాశిలాగా లేపాడు. యొర్దాను నీళ్ళు ఎండగట్టేసాడు. ఐగుప్తులు తెగులు రప్పించాడు. భయంకరమైన కార్యాలు, అద్భుతాలు దేవుడు చేశాడని మనం చెప్పుకోవటానికి ఆ రోజు ఆయన చూపించిన బలమే ఈరోజు మనందరికి చెప్పుకోవటానికి సాక్ష్యంగా ఉంది. అట్లా దేవుని బలమైన కార్యాలు చేస్తాడు. నిజంగా చెప్తున్నా, దేవుడు ఎప్పుడు సిద్ధం ఆయన బలాన్ని చూపించుకోవాలని, ఆయన శక్తిని భూమి మీద సమస్త ప్రజలకు చూపించాలని ఆయన ఎంతో ఆశగా ఉంటున్నాడు. కానీ అవకాశం ఇచ్చే మనుషులే లేరు ఆయనకి. ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు. దేని గురించి? ఆయన అనుకున్నాడు ఇజ్రాయేల్ ప్రజల్ని తప్పించాలనుకున్నాడు. బానిసత్వపు కాడి నుంచి, దాస్యపు కాడి నుంచి ఇజ్రాయేల్ ప్రజల్ని తప్పించాలనుకున్నాడు. తెల్లరపాటుకే ఫరోని చంపేసి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఎందుకు చేయలేదంటే, ఆయన బలాన్ని ప్రపంచానికి చూపిద్దామనుకుని కావాలనే ఆయన ఆలస్యం చేసి చాలా సంవత్సరాల పాటు, చాలా కాలము వారిని పొడిగించి, తెగుళ్ళ చేత వారిని బాధించి ఆయన బలాన్ని చూపించుకున్నాడు. అందుకు ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు వాడుకున్నాడు.